ప్రతి రాజకీయ పార్టీకి కార్యకర్తలే ప్రాణం. వారిని కాపాడుకునేందుకు కొన్ని పార్టీలు సభ్యత్వ నమోదు సమయంలో ఫ్రీ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాయి. అయితే కార్యకర్తలు చనిపోయినప్పుడు ఆర్థిక సాయం అందేలా చేయడంలో పార్టీలు అంతా ఇంట్రెస్ట్ చూపించడం లేదన్న కామెంట్స్ ఉన్నాయి. టీఆర్ఎస్ మాత్రం కార్యకర్తల్ని ఆదుకోవడంలో ముందుంది. రాజకీయ పార్టీలు కార్యకర్తలను అవసరానికి వాడుకుంటాయనే ప్రచారం ఉంది. ప్రమాదంలో ఎవరైనా కార్యకర్త చనిపోతే వారి కుటుంబానికి సానుభూతి తెలపడం తప్ప బాధితుడి కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నం చేయవన్న విమర్శలు ఉన్నాయి. అయితే టీఆర్ఎస్ పార్టీ మిగతా పార్టీలకు భిన్నంగా కార్యకర్తల సంక్షేమంపై ఫోకస్ పెట్టింది. 2015 సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టిన టీఆర్ఎస్ ఒక్కో సభ్యుడి నుంచి 100 రూపాయలు వసూలు చేసింది. సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి ఫ్రీగా ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించింది. ఇందుకోసం నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీతో ఒప్పందం చేసుకుంది. ప్రస్తుతం టీఆర్ఎస్ కి 45 లక్షల మంది సభ్యులున్నారు. వీరందరి బీమా కోసం 2015-16లో 4,73 లక్షలు, 2016-17లో 5,43 లక్షలు ఇన్సూరెన్స్ కంపెనీకి చెల్లించింది. సభ్యత్వం తీసుకున్న వారిలో ఇప్పటి వరకు 950 మంది కార్యకర్తలు వివిధ ప్రమాదాల్లో చనిపోయారు. వారిలో 600 మంది కుటుంబాలకు ఒక్కొక్కరికి 2 లక్షలు ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి సాయం అందింది. గత డిసెంబర్ నాటికి చనిపోయిన కార్యకర్తల కుటుంబాలకు 10,58 లక్షలు ఇప్పించామంటున్నారు అధికార పార్టీ నేతలు. రాష్ట్ర వ్యాప్తంగా మెంబర్షిప్ డ్రైవ్ చేస్తున్నప్పుడు 50 లక్షల మంది సామాన్య సభ్యత్వం అనేది తీసుకోవడం జరిగింది. పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి ఆలోచన ప్రకారం నేషనల్ ఇన్సూరెన్స్తో మేము ఒప్పందం చేసుకొని మొదటి సంవత్సరానికి 5 కోట్లు, రెండో సంవత్సరానికి 5.5 కోట్ల పైగా మేము చెల్లించడం జరిగింది. ప్రతి చనిపోయిన వాళ్ళ యొక్క నామినీకి ఇవాళ 2 లక్షల రూపాయలు నేషనల్ ఇన్సూరెన్స్ ద్వారా మేము పార్టీ యొక్క నాయకం ద్వారా వారికి అందజేయడం జరుగుతుంది. ఈమె పేరు లలిత. నిజామాబాద్ జిల్లా నర్సింగపల్లి గ్రామం. తండ్రి గోసుల జనార్దన్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. బాధలో ఉన్న కుటుంబానికి టీఆర్ఎస్ కల్పించిన ఇన్సూరెన్స్ తో 2 లక్షలు సహాయం అందింది. దుఃఖంలో ఉన్న తమను పార్టీ ఆదుకుందంటున్నారు లలిత. నా పేరు లలిత. మా నాన్న పేరు జనార్దన్. నర్సింగపల్లి గ్రామం. మా నాన్న గవర్నమెంట్ స్కూల్లో వంట చేస్తాడు. వంట సామాన్ కోసం నిజామాబాద్ వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్ అయింది. మా నాన్న అంతకుముందు టీఆర్ఎస్లో సభ్యత్వం కట్టిండు. ఆ డబ్బులే మాకు చెక్కు ద్వారా అందజేసిండు. కేసీఆర్కి, మేడం గారికి మా కుటుంబం అంతా ఎప్పుడు రుణపడి ఉంది. కార్యకర్తల ఇన్సూరెన్స్ కోసం తెలంగాణ భవన్లో మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేసింది టీఆర్ఎస్. ప్రమాదంలో చనిపోయిన కార్యకర్తల కుటుంబాల సభ్యులు ఇన్సూరెన్స్ కంపెనీ చుట్టూ తిరగకుండా తామే అన్ని ఏర్పాట్లు చేస్తున్నామంటున్నారు మానిటరింగ్ సెల్ సభ్యులు. పార్టీ కార్యకర్తల కోసం ఈ ఇన్సూరెన్స్ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ప్రమాదంలో చనిపోయినట్టయితే వాళ్ళు మాకు పార్టీ సభ్యత్వ నమోదుతోటి మాకు ఆ నంబర్ మాకు ఇంటిమేషన్ ఇచ్చేస్తే మా డేటాలో వెరిఫై చేసుకొని వాళ్లకు ఒకటి ఇంటిమేషన్ ఫార్మెట్ అని చెప్పేసి ఈ ఇంటిమేషన్ ఫార్మెట్లో 15 డేస్ లోపల మాకు ఇంటిమేషన్ ఇవ్వాలి. మేము ఇన్సూరెన్స్ కంపెనీకి ప్రాసెస్ పంపించేస్తాము. 90 రోజుల్లో మ్యాక్సిమం 90 డేస్ లోపల శాంక్షన్ అవుతాయి. ఆ విధంగా ఇప్పటివరకు 529 ఫ్యామిలీస్కి మేము చెక్స్ ఇవ్వడం జరిగింది. 10,58 లక్షల రూపాయలు అన్ని 10 జిల్లాలకు కలిపి. బీమా సంస్థ పంపే చెక్కులను మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల చేతుల మీదుగా బాధిత కార్యకర్తల కుటుంబాలకు అందిస్తోంది టీఆర్ఎస్.